అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 2వ డివిజన్లో దాసరి సాగర్, 3వ డివిజన్లో దాసరి ప్రభాకర్ కు పార్టీ టికెట్ రాకపోవడంతో గంగుల ఇంటి ముందు అనుచరులతో ధర్నా చేశారు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సామాగ్రిని దగ్ధం చేశారు. అన్న, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తాను, నన్ను మోసం చేసిరన్న. నా పేరు దాసరి సాగర్. మేము ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉన్నాము. 2009లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఆయనతో ముందుండి నడిచినామన్న. ఆయన గెలుపు కోసం మా నాన్న దాసరి కృష్ణయ్య మాజీ సర్పంచ్. మా నాన్న కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసి దిగులవటపల్లి గ్రామానికి. మళ్ళీ తర్వాత మేము 2009లో కూడా గంగుల కమలాకర్ కోసం మాకు వచ్చి టికెట్ వచ్చింది. అందరికీ కూడా ఎమ్మెల్యేకు మేము సహకరించడం చేసినామన్నా. 2014లో కూడా 2011లో తను బీఆర్ఎస్ లో పోతాడు, తనతో బీఆర్ఎస్ లోకి పోయినాం. 2014లో తనకే ఎమ్మెల్యేకు మేము సహకరించినాం. 2014లో కూడా ఆయనకే చేసినామన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. దాని తర్వాత 2019లో కూడా ఎమ్మెల్యేకు మేమే సహకరించాం బీఆర్ఎస్ పార్టీలో. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినాం. 2023లో కూడా చేసినామన్నా. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మేమే దగ్గరుండి డివిజన్ మొత్తాన్ని దగ్గరుండి చేయించి పనిచేసిన వాళ్ళు అన్న. ఈ రోజు ఒక నూతి చంద్ర అనేట వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి, కనీసం కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు ఆయన, ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఆయన రియల్ పైసలు కమ్ముడు పోయి ఈ రోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం నూతి చంద్ర అంటే కూడా తెలియదు అన్న ఎవరికి. కనీసం దయచేసి ఈ టైప్ లో ఒక కార్యకర్తకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క నాయకులు కూడా రెస్పాండ్ అయితే లేరు. ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నారు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి సాగర్ నీకే టికెట్ అని ఇదే ఎమ్మెల్యే గారే చెప్పారండి. నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పింది నిన్న మోసం చేయ నువ్వు పార్టీలో నేను కష్టకాలం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. మీ నాన్న కూడా మీరు అందరూ మీ తరఫున అందరూ ఉండి మీరు నా గెలుపులో మీరు పాలు పంచుకున్నారని మాకు చెప్పారన్న. ఈ రోజు పొద్దున కూడా పార్టీ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసిన మాకు మీకే టికెట్ కన్ఫర్మ్ అయింది, మీ డివిజన్ కి ఇది మాధవ్ అనేట ఇన్ఛార్జి ఇచ్చిన అన్నాక మాధవ్ అనేట కూడా మాకు ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి టికెట్ మీకే వచ్చింది అన్నారన్న. 12 గంటలకు కూడా ఫోన్ చేసి మీదే టికెట్ అన్నాక మేము బండ్లు కూడా రెడీ చేసుకున్నాం, పోస్టర్లు తెచ్చుకున్నాం. బీఆర్ఎస్ టికెట్ అని గడప గడప తిరుగుతున్నాం అన్న. 15 రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నా. డివిజన్ లో నేను 2వ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నేను పర్మిషన్ తీసుకున్నాను. 2వ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నేను దాసరి సాగర్ అన్న. నేను ఇంత అన్యాయం చేస్తున్నది, ఇంత ఘోరం అన్న. బీఆర్ఎస్ పార్టీ అనేది నమ్ముకొని కూర్చున్నాం అన్న. మేము గంగుల కమలాకర్ ఈ విధంగా మోసం చేస్తున్నది కరెక్ట్ కాదన్న. మాకు చెప్పులు అదే విధంగా తిరిగామన్న. మేము చిన్నప్పటి సంది నేను గంగుల కమలాకర్ కు నేను ఫాలోవర్ను, ఆల్రెడీ ఫాలోవర్ను. నేను కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 2వ డివిజన్లో దాసరి సాగర్, 3వ డివిజన్లో దాసరి ప్రభాకర్ కు పార్టీ టికెట్ రాకపోవడంతో గంగుల ఇంటి ముందు అనుచరులతో ధర్నా చేశారు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సామాగ్రిని దగ్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ముందు అయితే వాతావరణం అయితే చోటు చేస్తుంది. ఇటు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తమకు టికెట్ కేటాయించలేదన్న ఉద్దేశంతో కరీంనగర్ 2వ డివిజన్ సంబంధించిన అభ్యర్థి దాసరి సాగర్, 3వ డివిజన్ సంబంధించి ప్రభాకర్ పార్టీ టికెట్ రాకపోవడంతో కార్యకర్తలతో కలిసి గంగుల ఇంటిదైతే ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గంగులకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేశారు. ఉద్యమం తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తాము ఇటు గంగుల ఏదైతే టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా గంగులకు మద్దతు తెలుస్తూ కూడా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు కూడా తమకు కేటాయించామని చెప్పి కూడా ఎమ్మెల్యే గంగుల తమకు హామీ ఇచ్చారని, తీరా టైంకు ఎవరు లోకల్ కాని వ్యక్తికి టికెట్ కేటాయించారని చెప్పేసి కూడా బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలతో కలిసి ఆందోళన అయితే చేపట్టారు. ఉద్రిక్తత వాతావరణం అయితే చూపిస్తుంది. 1వ డివిజన్, 2వ డివిజన్ సంబంధించి 3వ డివిజన్ సంబంధించి దాసరి సాగర్, దాసరి ప్రభాకర్ కూడా అనుచరులతో కలిసి గంగుల ఇంటి ముట్టడించి తాము ప్రచారానికి కూడా
ఏదైతే అనుమతి కూడా ప్రచారానికి కూడా అనుమతి తీసుకున్నది కూడా చూపించారు. అదేవిధంగా ప్రచార సామాజికతో పాటు పాంప్లెట్లను కూడా పూర్తి స్థాయిలో గంగుల ఇంటి ముందు అయితే దగ్గర చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విపరీత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా ఇక అక్కడికి స్థానికుల పోలీసులు అయితే చేరుకుని వారిని సర్వే చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నో ఏళ్ళ నుండి బీఆర్ఎస్ పార్టీ కొరకు తాము కొట్లాడాలని అట్లాంటి తమకు అన్యాయం చేస్తారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటికీ కూడా గంగుల కమలాకర్కి సంబంధించిన అనుచరులు అందరూ కూడా ఇటు బీజేపీ వైపు కావచ్చు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తున్న క్రమంలో తాము కూడా గంగులనే అనుచరులుగానే కొనసాగుతున్నామని, ఎలాంటి మాకు బెదిరింపు వచ్చి చేరమని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తాము పార్టీని వీడకుండా పార్టీ కొరకే పాటుపడుతున్న తమకు అన్యాయం చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అక్కడ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ పోలీసులు అయితే వారిని ఎక్కడికక్కడ చేసి పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇటువంటి అసమ్మతి నేతలను ఎలా బుజ్జగించే అవకాశం ఉంది? సంగీత అయితే ఇటు ఉద్రిక్తత సంతృప్తితో అయితే దాదాపు చాలా చోట్ల కూడా టికెట్ ఆశించిన వారైతే భంగపడ్డ పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు అయితే ఇటు సర్వేల ఆధారంగా కూడా టికెట్లు అయితే కేటాయించినామని చెప్పేసి కూడా చెప్తున్న ఇటు టికెట్ రాని వారు కూడా పార్టీ పరంగా మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో ఎన్నోటి నుంచి కూడా తమకు పార్టీ టికెట్ వస్తున్న పరిస్థితి అనుకుని తాము ఎన్నో ఆశలతో ఉన్నామని చెప్పేసి కూడా మాకు ఉన్నది ఒకే అవకాశం అని చెప్పేసి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో తమకు ఈ పార్టీ టికెట్ రాని వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో సంక్షిప్త స్థానం అయితే కల్పిస్తామని, పార్టీ పదవులు అయితే ఏదో ఒక విధంగా అయితే తమకు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి. చిన్నప్పటి సంది నేను గంగుల కమలాకర్ కు నేను ఫాలోవర్ను, ఆల్రెడీ ఫాలోవర్ను. నేను అన్నాను గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.